హాయ్ గైస్, నేను సొరకాయ పులుసు చేసుకునేదానికని వేరే వాళ్ళు చిన్న సొరకాయ ఇచ్చింటే తెచ్చుకొని ఇలా దాన్ని కొంచెం కట్ చేసుకొని పై చెక్కు తీసేసుకొని ముక్కలు కట్ చేసుకున్నానండి. కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది అది ఉడికితే గనక అని చెప్పేసి. ఇంకా మసాలాకని కొన్ని మెంతులు, కొన్ని ధనియాలు, కొన్ని నువ్వులు వేయించుకొని మిక్సీ జార్లో వేసేసుకున్న. కొంచెం అంత పసుపు యాడ్ చేసుకొని 1 టేబుల్‌న్నర స్పూన్ మైన కారం పొడి యాడ్ చేసుకున్నా. ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకున్నా. ఇంకా కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకున్నా. ఇంకా ఆయిల్ వేసేసుకొని ఇంకా ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని ఆనియను, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, కొన్ని తాలింపు గింజలు వేసేసుకొని తాలింపు వేగిన తర్వాత దాంట్లోనే టమాటాలు వేసుకొని దాంట్లోనే సొరకాయ ముక్కలు వేసేసి ఇంకా మసాలా కూడా వేసి బాగా ఇలా వేయించుకున్నానండి. వేయించుకొని ఇంకా కొన్ని నీళ్ళు యాడ్ చేసుకున్నా. కొంచెం చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇంకా ఇలా వేయించుకున్న తర్వాత ఇంకా నీళ్ళు యాడ్ చేసేసి ఇంకా చూడండి అవి కొద్దిగా ఉడికిన తర్వాత ఇంకా చింతపండు నీళ్ళు కూడా వేసేసిన. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చింతపండు నీళ్ళు కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ కొంచెం అంతసేపు ఉనించుకొని ఇంకా దగ్గర పడే ముందరగా కొద్దిగా పైన కొబ్బరి పొడి యాడ్ చేసుకున్నానండి. మీకు ఇష్టం ఉంటే చల్లుకోండి, లేకుంటే స్కిప్ చేసేయచ్చు.